ఐపీఎల్ కొత్త సీజన్ ముంబై ఇండియన్స్ పేలవంగా ఆరంభించింది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన చివరి మ్యాచ్లోనైతే ముంబై దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 277 పరుగుల రికార్డ్ స్కోర్ సాధించింది. ముంబై ఓటములకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. రోహిత్ శర్మ నుంచి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్కు చూపించడంలో విఫలమవుతున్నాడు. పాండ్యా కెప్టెన్సీ పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది మాజీలు సైతం హార్దిక్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాండ్యాను వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించారని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ముంబై కెప్టెన్సీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా పట్ల ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అతన్ని తన జట్టు పగ్గాల నుంచి తప్పించే ఆలోచనలో ముంబై ఫ్రాంచైజ్ ఉన్నట్టు వినికిడి. అతడి స్థానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలు అప్పచెప్పాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తున్నట్టుగా వినిపిస్తున్నాయి. మరి రాబోయే మ్యాచ్ల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.